శ్రోతలకు నమస్కారం. ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద. ఇది అవగాహన కోసం మాత్రమేనని గ్రహించ ప్రార్థన. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఉదరకండరాలు పట్టేయడం. మనలో చాలామందికి అప్పుడప్పుడు పొట్టకండరాలు పట్టేయడం అంటే కడుపులో నొప్పిగా, బిగదీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదూ. వైద్య పరిభాషలో దీన్ని అబ్డామినల్ మజిల్ స్ట్రెయిన్ అంటారు. కండరాలు గుంజుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి పుల్డ్ మజిల్ ఇన్ అబ్డామిన్ అని కూడా పిలుస్తారు. ఇక ఆయుర్వేదంలో అయితే దీనికి పిండికోద్వేష్టనం అని పేరు. కారణాలు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? మన పొట్టకండరాల్లోని అంతర్గత నిర్మాణాలు దెబ్బతినటం వల్లేనండి. అంటే కండరాలు సాగడం లేదా చిన్నగా చిరగడం వల్ల ఈ నొప్పి వస్తుంది. అదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో ఈ చిరుగు చాలా చిన్నగానే ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి అసౌకర్యం తప్ప పెద్ద నష్టమేమీ జరగదు. కాని ఒకవేళ కండరం పూర్తిగా చిరిగి భాగాలు విడిపోతే దాన్ని రప్చర్ అంటారు. ఇంతకీ ఉదరకండరాలు పట్టేయడానికి ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టకండరాలను అతిగా, అపరిమితంగా వాడటం, మీ శక్తికి మించి వ్యాయామం చేయడం, కండరాలు బిగుసుకుపోయి ఉన్నప్పుడు లేదా వార్మప్ చేయకుండా హఠాత్తుగా ముందుకు వంగటం, సరైన శిక్షణ లేకుండా క్రీడలు లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనటం, మీ శక్తికి మించి బరువులు ఎత్తటం, శరీరాన్ని అటూ ఇటూ హఠాత్తుగా మెలితిప్పడం. ప్రమాదకారకాలు. కొన్ని పరిస్థితులు ఈ సమస్య వచ్చే అవకాశాన్ని మరింత పెంచుతాయి. అవేంటో చూద్దాం. వ్యాయామానికి ముందు వార్మప్ లేదా స్ట్రెచింగ్ చేయకపోవడం, కండరాలపై ఒక్కసారిగా ఎక్కువ భారం వేయటం, పరిగెత్తడం లాంటివి సరైన పద్ధతిలో చేయకపోవటం, నడుము కండరాలు బలహీనంగా ఉండటం, శరీరం నిస్త్రాణగా బడలికగా ఉన్నప్పుడు కూడా శ్రమించటం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే పని విరామం లేకుండా చేయటం, చల్లని వాతావరణంలో సరైన వార్మప్ లేకుండా వ్యాయామం చేయటం. లక్షణాలు. సరే, పొట్టకండరాలు పట్టేసినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. గాయమైన చోట నొప్పిగా ఉండటం లేదా ముట్టుకుంటే నొప్పి తెలియటం, కండరాలు అసౌకర్యంగా బిగదీసినట్టుగా అనిపించటం, కండరాలను సాగదీస్తున్నప్పుడు లేదా అటూ ఇటూ వంగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం, గాయపడిన చోట నొక్కితే నొప్పి ఎక్కువగా ఉండటం, కండరాలు బిగుసుకుపోయినట్లు అనిపించటం, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో వాపు, ఎరుపుదనం కనిపించటం. వ్యాధి నిర్ధారణ. ఈ సమస్య తరచుగా వస్తుంటే వైద్యులు వ్యాధిని ఎలా నిర్ధారిస్తారో తెలుసుకుందాం. ముందుగా కండరాలపై నొక్కి చూసి నొప్పి ఎక్కడ ఉందో గుర్తిస్తారు. కండరాన్ని బిగించినప్పుడు నొప్పి వస్తుందో లేదో పరీక్షిస్తారు. గాయం తీవ్రతను బట్టి సమస్యను 3 స్థాయిలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా మొదటి స్థాయి గాయాలు మానడానికి సుమారు 3 వారాలు పడుతుంది. రెండో స్థాయి గాయాలైతే దెబ్బతిన్న కండరాల పోగులు కోలుకోవడానికి 6 వారాల వరకు పట్టవచ్చు. ఇక మూడో స్థాయి గాయాలు మానడానికి 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. సూచనలు. ఒకవేళ మీకిలా కండరం పట్టేస్తే వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. కండరానికి దెబ్బ తగిలిన వెంటనే మీరు చేస్తున్న పనిని ఆపేయండి. నొప్పి ఉన్నప్పటికీ పనిని కొనసాగించడం అస్సలు మంచిది కాదు. సాధ్యమైనంతవరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్లో ఐస్ ముక్కలు వేసి దాన్ని ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న చోట సుమారు 20 నిమిషాల పాటు ఉంచండి. ఈ విధంగా రోజుకు 4 సార్లు కనీసం 2 రోజుల పాటు చేయండి. వాపు, నొప్పి తగ్గడానికి వైద్యుల సలహాతో మందులు వాడండి. నొప్పి తగ్గిన తర్వాత నెమ్మదిగా శరీరాన్ని సాగదీసే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. 2 రోజులైనా మీ పరిస్థితి మెరుగుపడకపోతే అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా వైద్యుని సంప్రదించండి. మీరు మళ్లీ సాధారణ పనుని ఎప్పుడు మొదలుపెట్టవచ్చో వైద్యులను అడిగి తెలుసుకోండి. పూర్తిగా కోలికిన తర్వాత నెమ్మదిగా రోజువారీ వ్యాయామాలు మొదలుపెట్టి క్రమంగా తీవ్రతను పెంచండి. దీనివల్ల కండరాలకు మళ్ళూ బలం వస్తుంది. మీరు ఏదైనా బరువైన పని చేసే ముందు వేడి కాపడం పెట్టుకోవటం మంచిది. నివారణ. మరి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి. అవేంటంటే వ్యాయామానికి ముందు వార్మప్ చేయటం, అలాగే వ్యాయామం తర్వాత కూల్డౌన్ చేయటం అలవాటు చేసుకోండి. వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరానికి మించి అధిక శ్రమ చేయకండి. యోగా లేదా వ్యాయామాలు లేదా ఏదైనా క్రీడలు నేర్చుకునేటప్పుడు నిపుణులైన శిక్షకుల దగ్గరే నేర్చుకోండి. పొట్టకండరాలను బలంగా చేసే ప్రత్యేక వ్యాయామాలను ఒక నిపుణులైన శిక్షకులను అడిగి తెలుసుకుని రోజూ సాధన చేయండి. బరువైన వస్తువులను ఎలా లేపాలో సరైన పద్ధతులు తెలుసుకోండి. శరీరం అలసిపోయినప్పుడు వ్యాయామాలు చేయవద్దు. జ్వరం లేదా పొట్టనొప్పి వంటి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించండి. ఆయుర్వేద గృహచికిత్స.
ఇప్పుడు దీనికొక చక్కని ఆయుర్వేద గృహచికిత్స గురించి తెలుసుకుందాం. దీనికి కావలసినవి శంఖభస్మం 5 గ్రాములు, ఇంగువ పొడి 3 గ్రాములు, త్రికటు చూర్ణం అంటే సొంటి పిప్పళ్ళు మిరియాల పొడి 4 గ్రాములు, ఉప్పు 4 గ్రాములు మరియు వాముచూర్ణం 4 గ్రాములు. వీటన్నింటినీ బాగా కలిపి ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి. అంతే, ఔషధం సిద్ధం. ఈ పొడిని 1/2 టీ స్పూన్ మోతాదులో తీసుకుని అరకప్పు గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే కడుపునొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు ఇస్తుంటే పెద్దల మోతాదులో సగమిస్తే సరిపోతుంది. ఇందులో వాడిన శంఖభస్మం పేగుల కండరాలను వదులుగా చేసి నొప్పిని తగ్గిస్తుంది. ఇంగువ గ్యాస్ను తగ్గించడమే కాక అమీబియాసిస్ వంటి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. త్రికటు చూర్ణం కాలేయాన్ని ఉత్తేజపరిచి జీర్ణరసాలు బాగా విడుదలయ్యేలా చేస్తుంది. ఇక వాము కడుపునొప్పిని తగ్గించి కండరాల బిగువును పోగొడుతుంది. ఆయుర్వేద భాగంలో ఇవే కాకుండా ఆయుర్వేదంలో శంఖవటి, శూలకుటార రసం వంటి ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని తప్పనిసరిగా వైద్యుని సలహా మేరకే వాడాలి.